హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మలేషియా కోలాలంపూర్ ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్కి ఫ్లైట్లో వెళ్తున్నాను. స్కూట్ ఎయిర్లైన్స్లో వెళ్తున్నాను కదా. ఇది చాలా డిలే అయింది, దాదాపు 1 అవర్ పైన డిలే అయింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మొత్తం ఏరియల్ వ్యూ, నేను ఫ్లైట్లో పడిన కష్టం గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు లాస్ట్ వీడియోలో స్కూట్ ఎయిర్లైన్స్లో నాకు అంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అన్నిసార్లు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవ్వదు, ఈరోజే నాకు కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయినట్టే. లేట్గా స్టార్ట్ అవ్వడం, ఫ్లైట్ ఫుల్గా డిలే అవ్వడం, క్యాబిన్కు కనీసం వాటర్ కూడా ప్రొవైడ్ చేయకపోవడం, ఆ 2 ఇష్యూసే నాకు ఈ ఫ్లైట్లో కొంచెం బాధ అనిపించింది. మిగిలిందంతా పర్లేదు, ఫ్లైట్ వ్యూ అయినా సరే ఏదైనా సరే బాగానే ఎంజాయ్ చేశా. ఓవరాల్గా నాకు ఏంటంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఫస్ట్ టైం స్కూట్ ఎయిర్లైన్స్ సింగపూర్ ఎయిర్లైన్స్ ఏదో మార్నింగ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్. ఎందుకంటే సన్ రైజ్ చూడొచ్చు, మొత్తం లైట్ సన్ రైజ్ మన Ladies and gentlemen, as we are landing shortly, please ensure that your seatbelt is securely fastened and your window shade should be fully drawn up. All headsets are not allowed to be worn for landing. Charging of portable electronic devices or not allowed until the seatbelt sign has been switched off. Once again, parents traveling with young children, please have your child be seated with their seatbelt fastened until the seatbelt sign has been switched off. Thank you. ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఇప్పుడు చూడండి, నేను సింగపూర్ దగ్గరికి వచ్చిన, అక్కడ షిప్పింగ్ హార్బర్ ఉన్నట్టుంది, ఫుల్ షిప్సే, అడుగు షిప్సే. ఎన్ని షిప్స్ ఉన్నాయి చూడండి. సో ఇది ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడే మనము ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్నాము, సింగపూర్ ఎయిర్పోర్ట్లో. ఫస్ట్ టైం సింగపూర్ ట్రావెల్ చేస్తున్నా. ఆ వీసా ఎక్స్పీరియన్స్ ఏంటి అదన్నీ మీకు క్లియర్గా తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్తాను. ఫస్ట్ మనము ఎయిర్పోర్ట్ ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఫ్లైట్ ఆగిన చోట ఒక ఎమిరేట్స్ ఫ్లైట్ ఆగింది. ఎమిరేట్స్ అనేది ఒక లగ్జరీ బ్రాండ్. లగ్జరీ ఎక్స్పీరియన్స్ కోసం మనము ఎమిరేట్స్ బుక్ చేసుకుంటారు చాలామంది. అది ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఫ్లైట్స్ అనేవి కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
సో నేను చెప్పింది అర్థమైందిగా, మీరు జాగ్రత్తగా ఉంటే మీకు రీఫండ్ వస్తుంది. ఎయిర్పోర్ట్లో తిరుగుతామా లేదా అనేది మనం వచ్చేటప్పుడు తిరుగుతాము, వెళ్ళేటప్పుడు తిరుగుతాము. నేను లాస్ట్లో దిగాలనుకుంటున్నాను. హైదరాబాద్లో కూడా భరించి ఉంటున్నాను. వెల్కమ్ టు సింగపూర్. ఎట్టకేలకి సింగపూర్లో అడుగుపెట్టాం. సో ఫస్ట్ నేను సింగపూర్ ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగి తర్వాత సిటీలోకి వెళ్తా. ఇక్కడ సింగపూర్లో ఫెసిలిటీస్ ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎలా అంటే మనకు స్కై ట్రైన్ ఉంటుంది. ఫ్రీగా స్కై ట్రైన్ ఎక్కి ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి, అంటే ఈజీగా టన్నల్స్ చేంజ్ అయ్యి మనం ఒక చోటికి నుంచి ఒక చోటికి వెళ్ళొచ్చు. అది ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది సింగపూర్ ఎయిర్పోర్ట్లో. అది కూడా చూపిస్తాం మీకు. స్కై ట్రైన్ ఎక్కితే మనం ఇప్పుడు జ్యువెల్ చూడడం చాలా కానీ, ఎందుకంటే అక్కడ వాటర్ ఫాల్స్ అనేది మెయిన్ పాయింట్. సో దానికోసం ఈ తిప్పలంతా. ఇక్కడ ఎయిర్లైన్స్కి సంబంధించిన మొత్తం అన్నీ C1, C2, C3. సో నేను ఇప్పుడు స్కై ట్రైన్ కోసం ఇటు పోవాలి. రాంగ్ ఫేర్ పెడతాను. ఇమిగ్రేషన్ హాల్. సో మనం ఇమిగ్రేషన్ ఇప్పుడు ఎదిగాము, అదే తర్వాత. సో ఇమిగ్రేషన్ అంతా డిజిటల్. స్కై ట్రైన్ తీసుకొని మనం పోతున్నాం. జస్ట్ డిజిటల్ ఇమిగ్రేషన్. అక్కడ డిజిటల్ ఇమిగ్రేషన్ కంప్లీట్ చేస్తే అయిపోతుంది. డిజిటల్ ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసే ముందర మనకు ఆన్లైన్లో ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ కంప్లీట్ చేస్తేనే మనము ఇమిగ్రేషన్ క్లియర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే మళ్ళీ ఆడ కూర్చొని డిజిటల్గా కంప్లీట్ చేసుకొని ఆ తలనొప్పి అంతా పడాల్సి వస్తుంది. సో నేను ఏంటంటే ఫస్ట్ ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగి చూసేస్తే ఒక పని అయిపోద్ది కదా. తిరిగి వెళ్ళేటప్పుడు ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఎయిర్పోర్ట్ ఏం జోగాడు పెట్టుకోకుండా. సో బయట నుంచి చూడాల్సింది బయట నుంచి చూద్దాం, లోపల తిరిగి చూడాల్సింది లోపల తిరిగి చూద్దామని అనుకున్నా. సో ఈ నెక్స్ట్ 2 వీడియోస్ మొత్తం ఎయిర్పోర్ట్లో మొత్తం తిరిగి చూడడం ఉంటుంది. ఆ తర్వాత సిటీ మొత్తం ఉంటుంది, ఒక 3 వీడియోస్. దాంతో సింగపూర్ ఇప్పుడంతా ప్రతి ఒక్కరు ట్రాన్స్ఫర్. జిఎస్టీ రీఫండ్ది ఇక్కడ పోవాలి. జిఎస్టీ రీఫండ్స్, సింగపూర్ జిఎస్టీ రీఫండ్స్ పోయేటప్పుడు వద్దాం. జిఎస్టీ రిటర్న్స్ అని నేను చెప్పాను. నేను గట్టిగా షాపింగ్ చేయాలనుకుంటున్నాను సింగపూర్. సో అందుకని కూడా నేను ఇది చెప్తాను.